నాకు రాత్రి పెళ్లి కన్నా పగల పెళ్లి ఒంటరిగా రేపు అడుగుతున్నా ఇటు ఎక్కడికి 30,000 కట్టుబడి కావాలని గెలట్కి వెళ్తున్నా నేను ఇస్తాలే కానీ నువ్వు వెళ్ళి గెస్ట్ రిసీవ్ చేసుకో ఇదిగో మా అడిగాలు అడిగావుగా ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా అయితే వచ్చింది నాన్న త్వరగా రెడీ చేయండి మా అవతల ముహూర్తం దగ్గర పడుతుంది ఏంటమ్మా అలా ఉన్నావు ఏం లేదు పెళ్లి కూతురు నవ్వకపోతే ఎంత అలంకరణ చేసినా వేస్ట్ నమస్తే అంటే ఏంటి పిల్లలు రాలదా మాకు పిల్లలు లేరుగా పిల్లలు లేరా అంకులు ఏం చేస్తుంటారు రైల్వేలు టీసీ అదే అలా చెప్పండి నైట్ డ్యూటీలు ఓవర్ టైం డ్యూటీలు ఎక్కువైపోయి ఉంటాయి అదేం కాదు అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను సంసారంలో సెన్సార్ గట్ట నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్ అంకుల్ మీరు మగాళ్ళెంపు కూర్చోండి ఆంటీ ఆడోళ్ళెంపు కూర్చుంటారు యూ రాస్కెల్ కలవ 20 సంవత్సరాల తర్వాత కలిస్తే మా ఇద్దరిని విడదీస్తావు నువ్వు అది కాదండి ఆంటీ మగాళ్ళెంపు సిగ్గుపడతారని అయితే నేనే ఆడోళ్ళెంపు కూర్చున్నాను వాట్ డార్లింగ్ ఈడో రిటైర్ అయిపోయిన మధ్యలో ఇదో సర్వీస్ అయిపోయిన లైలా ఏదో బిల్డప్ లో తాగండి మీరు ఇంటికి వచ్చినట్టున్నారు మా ఆయన ఎక్కడైనా కనపడ్డా కనపట్లేదా అబ్బో మైక్లు అనౌన్స్ చేసిన వేస్టే వినబడి సావదు కదా అదే కదా నా బాధ వదిలి పారదప్పండి అదే చీకటి పడకుండా వెతుకుతాం పద ఇదండి ఇక్కడ ఉన్నారు ఇవారు ఆపండి ఏంటయ్యా చెవిటోడి మీద సన్నయ్య చూస్తున్నారు ఏంటండి ఆయన చెవిటోడా మరి అదేంటి శంకర శాస్త్రి తల వేస్తున్నాడు మూల శంకర శాస్త్రి ఏం కాదు గురువు గారు వాళ్ళు ఎప్పుడు ఆపేశారు మీరు ఇంకా ఆపలేదు బాగా చెప్పావు ఎంత బాగా వాయించారయ్యా అంటే అబలాపురం ఈ అంటే ఇచ్చాపురం అని సినిమాలో కన్నా వీళ్ళే బాగా వాయించారు కాదండి బాబు ఇది త్యాగరాజు కూర్చో చెప్పండి ఏమండి ఇప్పుడైనా చౌడు విషయం పెట్టుకొని చావచ్చు కదా చెప్పావు ఇదిగో ముహూర్తానికి టైం అయింది రండి పెళ్లి ఆగిపోయిందా అవ్వా రండి నా పెళ్లి కోసం తొందరగా తీసుకురండి సమయం కావస్తుంది ఈ టైంలో కూడా పిన్ని వదలవా చివరిసారిగా అడుగుతున్నాను ఇప్పటికైనా మించిపోయింది లేదు ఒక్క మాటలు చెప్పావంటే ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచన మానేసి వెళ్ళి తాళి కట్టించుకో నీకే చెప్పేది వెళ్ళు బాబు భజంత్రులు వాయించండి బాబు వాయించండి ఓకే ఓకే మాటలు వచ్చే ముందు పిల్లలు ఎవరైనా అమ్మ అని పిలుస్తారు ఇంత చిన్న విషయానికి పెట్ల మంచి లేసి వచ్చేయాలా ముహూర్తం దాటిపోతుంది వెళ్ళి తాళి కట్టించుకో ముహూర్తం దాటిపోయినా పర్వాలేదు మంచి ముహూర్తంలో నన్ను అమ్మ అన్నాడు పిలిపి నాకు వేదమంతా ఇది మంచి పద్ధతి కాదు నేను మంచిది అనుకునే పద్ధతి ఇదే చూడు బాబా నా భార్య చనిపోలేదు నాతోనే ఉంది అని నువ్వనే మాటలో ఎంత నిజం ఉందో వీడు నా బిడ్డ అని నేననే మాటలో కూడా అంతే నిజం ఉంది ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నువ్వే నన్ను అర్థం చేసుకో బాబా నా మెల్లో తాళి కట్టి నన్ను నీ భార్యగా చేసుకోమని నేను అడగను కానీ ఈ జన్మకి నేను వీడి తల్లిగా ఉండిపోవడానికి డిసైడ్ చేసుకున్నాను ఫెంటాస్టిక్ ఈ కథకి డిఫరెంట్ క్లైమాక్స్ నోరు మూసుకో ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు మీరైనా స్వప్నం చెప్పండి కూతురు ఇష్టపడ్డవాడిని చేసుకోవద్దని జీవితంలో పొరపాటు చేశాను మళ్ళీ అదే పొరపాటు చేయలేను
ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయంలో తప్పేం లేదురా. అవునరా, ఈ పెళ్లి జరిగితే అమ్మాయికి న్యాయం జరగడం కాదు, చాలా అన్యాయం జరిగినట్టు అవుతుందిరా. దయచేసి నన్ను ఎవరు బలవంతం చేయదు ప్లీజ్. థ్యాంక్స్ బాబు, ఆలస్యంగానైనా ఈ పెళ్లి ఒప్పుకున్నావు. నేను ఎప్పుడు ఒప్పుకున్నాను? చూసావా, నువ్వు నన్ను వదిలించుకున్నావు అనుకున్నా, నేను వదలటం లేదు. ఏరా బంగారు, మీ నాన్న అవునన్నా కాదన్నా మన బంధం ఎవ్వరూ విడదలేరా. మా నాన్నని మీ నాన్న మార్చుకోలేంది, మీ నాన్నని ఎప్పటికైనా మనం మార్చుకోలేమా ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీ నాన్న మారుతాడు, కాలం మారుస్తుంది. నిన్న దివ్య కళలు ఈ రోజు నెరవేరాయి, ఈ రోజు స్వప్న కళలు రేపు నెరవేరుతాయి. నెరవేరాలని మేము మాత్రమే కాదు, మేము కోరుకుంటున్నాం. మీ సత్యబాబు అండ్ యూనిట్. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు, నా కళ్ళేవా? ఎంత చేంజ్ వద్దు, నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పంతనమే. ఇదిగో ఈ 100 తీసుకో, ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే? యా. ఆ. చూసావా?